కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఒక బిల్ తీసుకొచ్చింది. ట్రాన్స్జెండర్కి సంబంధించినటువంటి కొన్ని వాళ్ళ హక్కులను కాలరాసే విధంగా దీన్ని బిల్ తీసుకొచ్చింది. అది చట్టంగా మారితే తాము చాలా ఇబ్బందులు పడతామని చెప్పి వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దానికి సంబంధించి వాళ్ళు హైదరాబాద్లో నిరసన కార్యక్రమం చేపట్టారు. అసలు ఆ చట్టంలో ఏముంది, ఎందుకు వాళ్ళు రోడ్డెక్కి నిరసన తెలపాల్సి వచ్చిందని వాళ్ళని అడుగుదాం. చెప్పండి, అసలు ఏముంది ఆ బిల్లులో, ఏముంది అది ఆ చట్టంగా మారితే మీకు వచ్చే ఇబ్బంది ఏంటి? యాక్చువల్గా 2019లో ట్రాన్స్జెండర్ వ్యక్తుల హక్కుల పరిరక్షణ చట్టం అని చెప్పేసి ఒకటి వచ్చిందనమాట. 2020లో రూల్స్ వచ్చినాయి. అందులో చాలా చాలా చక్కగా ఏంది అని అంటే నాల్సా జడ్జిమెంట్ 2014లో వచ్చినటువంటి నాల్సా జడ్జిమెంట్, నాల్సా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే ఒక జడ్జిమెంట్ వచ్చింది. అందులో సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ ఎవరైతే చేసుకుంటారో వాళ్ళు ట్రాన్స్జెండర్ పర్సన్స్గా గుర్తించుకోవచ్చు అని చెప్పి దానికి నేషనల్ పోర్టల్ ఆఫ్ ట్రాన్స్జెండర్ పర్సన్స్ అని చెప్పేసి ఒక పోర్టల్ ఉంది. అది మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ అనేటువంటి మన భారత అంటే ఒక న్యాయ శాఖ నుంచి అది ఉంటుందన్నమాట. అయితే దాంట్లో మనం అప్లై చేసుకున్నప్పుడు డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ గారు మనకు ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్ అనేది, ఐడెంటిటీ కార్డు అనేది ఒకటి ఇస్తారు. అయితే ఈ ఐడెంటిటీ కార్డు ఇచ్చిన తర్వాత అందరం ట్రాన్స్జెండర్స్గా గుర్తించబడ్డాం. కానీ ఇప్పుడు వచ్చినటువంటి ఈ చట్టం ఏదైతే ఉందో, ఇది ఏదైతే బిల్లు ఉందో, ఈ బిల్లులో ట్రాన్స్జెండర్ అనేటువంటి నిర్వచనమే మొత్తానికి మార్చేసి అందులో నుంచి ట్రాన్స్ మెన్ అని, తర్వాత జెండర్ క్వియర్ అని, అలాంటి కొన్ని పదాలు కంప్లీట్గా డిలీట్ చేసేసారన్నమాట. అట్లా డిలీట్ చేయడం వల్ల ఇప్పుడు వేలాది మందిగా ఉన్నటువంటి ట్రాన్స్జెండర్ మెన్, అంటే ఫిమేల్ నుంచి మేల్గా మారినటువంటి ట్రాన్స్జెండర్లు ఎవరైతే ఉన్నారో, మారాలనుకుంటున్న వాళ్ళు ఎంతోమంది ఇంకా బయటికి రాలేని వాళ్ళందరూ కూడా వాళ్ళ అస్తిత్వాన్ని కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందన్నమాట. ఇప్పుడు ఆల్రెడీ మారిన వాళ్ళ పరిస్థితి ఏమవుతుందనంటే, ఇప్పుడు పూర్తిగా మమ్మల్ని పురుషులుగా గుర్తిస్తారా అంటే పురుషులుగా గుర్తించరు. అలాగని చెప్పి మేము సగం మారిన తర్వాత అంటే మా బాడీలు చేంజ్ అయిపోయి మాకు గవర్నమెంట్ తరపు నుంచి ఏ గుర్తింపు లేకపోతే, చట్టాలు మమ్మల్ని అంగీకరించకపోతే మేము స్త్రీలుగాను ఉండలేము, అటు పురుషులుగాను ఉండలేము. ఇప్పుడు ట్రాన్స్జెండర్ అనేటువంటి ఆ ట్యాగ్ కూడా మా నుంచి తీసేసుకుంటున్నారు. అంటే మరి మేమేంటి ఇప్పుడు ఫ్యామిలీస్ నుంచి బయటికి రావాలనుకునే ఆడపిల్లలు ఎవరైతే ఉంటారో, అంటే ట్రాన్స్ మెన్ అమ్మాయిల శరీరంలో ఉంటారు కదా, ఈ అమ్మాయిల శరీరంలో ఉన్నటువంటి అమ్మాయి బయటికి రావాలి అని అంటే ఫ్యామిలీస్ అసలు బయటికి రానివ్వవు. ఎందుకంటే మీరు ట్రాన్స్జెండర్గా మీరు గుర్తించబడరు అని ఇప్పుడు మాకు ఇప్పటిదాకా ఉన్న ఒక అవకాశాన్ని అసలు మొత్తానికి మా చేతిలో నుంచి లాగేసుకుంటున్నారు అనమాట. దానివల్ల ఫ్యామిలీస్లలో కరెక్షన్ థెరపీస్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే అమ్మాయిని తీసుకొని పోయి ఏదో భూతం పట్టింది, దయ్యం పట్టిందని దయ్యం వదిలించడము, లేకపోతే వాళ్ళను హాస్పిటల్కి తీసుకుపోయి డాక్టర్లకు చూపించి వాళ్ళకు మెంటల్ ఎక్కిందని చెప్పి వాళ్ళకు ట్రీట్మెంట్లు ఇప్పించడము, అవసరం లేని అన్నీ చేయించే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఫ్యామిలీ మెంబర్స్తో రేపులు చేసే అవకాశం ఉంటుంది. లేదనంటే ఇష్టం లేని పెళ్ళిళ్ళు చేసి ఆ పెళ్ళిళ్ళలో ఉండేటట్టుగా ఫోర్స్ చేసే అవకాశం ఉంటుంది. ఆడదాన్ని మొత్తానికే అణిచిపెట్టి ఉంచాలనేటువంటి కుట్రలో నుంచి ట్రాన్స్ మెన్ను కూడా ఇంక్లూడ్ చేసి, ఇది స్త్రీలకు సంబంధించి మాత్రమే కాదు, స్త్రీ నుంచి పురుషునిగా మారుతున్నటువంటి ట్రాన్స్ మెన్నులకు భయంకరమైన చట్టం ఇది. ఈ చట్టం ఉంటే మేమందరం ఉరేసుకొని చచ్చిపోవాల్సిందే కానీ మేము బ్రతకడానికి లేనే లేదు. అందుకే ఈ చట్టం కంప్లీట్గా నిర్వీర్యం అయిపోయేదాకా, ఈ బిల్లు కంప్లీట్గా రద్దు అయిపోయేదాకా మేము పోరాడాలనుకుంటున్నాం. సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ ఎప్పుడు కానీ ట్రెడిషన్స్, సాంప్రదాయాలు అనే కాన్సెప్ట్లో వస్తుంది. సో అందులోనే తీసుకొచ్చింది అనుకుంటారు. ఎందుకంటే ఇండియన్ సొసైటీ సాంప్రదాయాలు ఇందులో ఇట్లా చేయడం కరెక్ట్ కాదు అనే ఆలోచనలో తెచ్చిందని మీరు అంటారు. సరే, అయితే ఆ విధంగా ఒకవేళ బీజేపీ ప్రభుత్వం అట్లా అనుకొని ఉంటే, బీజేపీ ప్రభుత్వమే మరి 2019లో చట్టం తీసుకొచ్చింది కదా, వారిచ్చిన చట్టాన్ని, వారిచ్చిన హౌప్నే వాళ్ళు మళ్ళీ లాగేసుకోవడం ఎంతవరకు కరెక్ట్? దాంతోపాటు నేను ఇంకా మీకు ఒక విషయం చెప్తాను. ఏంటి అని అంటే, మనము చూసినట్టయితే మహాభారతంలోనే శిఖండి అనే ఒక క్యారెక్టర్ ఉన్నారు. శిఖండి అంటే ఎవరు అని అంటే ఒక స్త్రీ నుంచి పురుషునిగా మారినటువంటి ఒక వ్యక్తి. ఆ శిఖండి గారు ఒకవేళ లేకపోయి ఉంటే మహాభారత యుద్ధంలో భీష్మాచారుడు అటువంటి అంత గొప్ప మేధావి కావచ్చు, అంత బలశాలిని కావచ్చు, అసలు గెలవలేనిటువంటి పరిస్థితి ఉండేది శిఖండి లేకపోతే. కాబట్టి ప్రతి ఒక్క జీవితానికి కూడా, ప్రతి ఒక్క వ్యక్తి యొక్క పుట్టుకకు కూడా ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది. మేము కూడా కారణ జన్ములమే అని నేను అనుకుంటున్నా. అలాగే ఇంకా చెప్పాలి అని అనుకుంటే, ఇప్పుడు స్త్రీ పురుషుల కలయిక
ప్రకృతి పురుషుడు సమానమే, ఒకటే. కానీ ఇప్పుడు అంతేందుకు, ఇప్పుడు మనం చూస్తే అయ్యప్ప స్వామి ఎవరికి పుట్టారు అని అంటే మరి మోహిని అవతారమైనటువంటి శ్రీ మహావిష్ణువుకి, అలాగే శివునికి పుట్టినటువంటి వారే మరి అయ్యప్ప అయినప్పుడు, ఆయన ఇప్పుడు ఇద్దరు పురుషులకు పుట్టినటువంటి ఒక కుమారుణ్ణి దేవునిగా కొలుస్తున్నటువంటి ఈ బీజేపీ ప్రభుత్వము మరి మమ్మల్ని ఎందుకు ఇంత తక్కువగా చూడాలి? మేము కూడా ఈ ప్రపంచానికి అవసరమే. ఈ ప్రపంచంలో ప్రతిదీ కూడా దేవుని యొక్క సృష్టి. దేవుడు సృష్టించకుండా, ఆ పరమాత్మ సృష్టించకుండా ఏ ఒక్కరు కూడా ఈ భూమి మీదకి రారు అనేది మేము నమ్ముతున్నటువంటి సత్యం. రిలీజియస్ అనేవి మేము అనుకోవట్లేదండి, జస్ట్ కొంచెం అవగాహన తక్కువ అవ్వడం వల్ల వచ్చిన బిల్ అని అనుకుంటున్నాము. ఎందుకు ఇది చాలా డిస్క్రిమినేటరీ బిల్ వచ్చేసి అసలు అస్తిత్వానికి మనం ఇప్పుడు నేను ఒక డాక్టర్నండి, వాళ్ళు ఏం చెప్పారంటే ఒక మెడికల్ బోర్డ్ వచ్చేసి వాళ్ళు మేము ట్రాన్స్జెండరా కాదా అని చెప్తారు అని చెప్పారు. అది ఎలా చెప్తారు అనే దానికి మెడికల్ బుక్స్లోనే ఒక డెఫినిషన్ అంటూ లేదు. సో బేసికలీ అవగాహన లేకుండా తెచ్చిన బిల్లు కొంచెం అదేంటి మార్జినలైజ్డ్ ఆల్రెడీ మార్జిన్స్లో ఉన్న పీపుల్ని ఇంకా వెనక్కి తొయ్యడానికి తెచ్చిన బిల్, అణిచివేయడానికి తెచ్చిన బిల్లు లాగానే ఉందండి. అది యాక్చువల్గా మాకు కూడా తెలియదండి, ఈ వైపుగా ఎందుకు వెళ్తుందో తెలీదు. ఈ ట్రాన్స్ఫోబియా అనేది చాలా భారీగా పెరుగుతుంది. సో 2019లో ఏదైతే బిల్ వచ్చిందో దాంట్లో ఆల్రెడీ ట్రాన్స్ ఉమెన్స్కి కానీ ట్రాన్స్ మెన్స్కి కానీ చాలా అవకతవకలు ఉన్నాయి. ఇంటి నుంచి బయటకు వచ్చిన వాళ్ళకి ఈరోజు ఒక షెల్టర్, ఆడవాళ్ళకి మహిళలకి ట్రాఫికింగ్ జరిగిన వాళ్ళకి చిన్నో పెద్దో ఎక్కడో ఒక ఇల్లు ఉంది, అంటే ఒక షెల్టర్ హోమ్ ఉందని మేము ఆనందపడుతున్నాం. అలాంటిది మా దగ్గర లేదు. పోనీ ఆడవాళ్ళు అనుకోనో మగవాళ్ళు అనుకోనో మమ్మల్ని కూడా చిన్న చిన్న షెల్టర్ హోమ్లో ఈరోజు ఇంట్లో నుంచి పారిపోయి వచ్చి ప్రాబ్లం వచ్చి మేము షెల్టర్ తీసుకుంటున్నాం. అలాంటి పొజిషన్లో ఎవరో నాకు తెలిసిన వ్యక్తిగా ఒక దగ్గరికి వెళ్తే వాళ్ళ మీద కూడా క్రిమినల్గా కేసు చేసి 10 సంవత్సరాలు లేదా జీవిత ఖైదీగా వాళ్ళని శిక్షించే అవకాశం ఉంది. 2019 ప్రకారం చూసుకుంటే అందులో కూడా చూడండి, అందులో కూడా మాకేం ప్లస్గా లేవు. ఎవరైనా ఇంటి నుంచి బయటకు వస్తే ఇలాంటి క్రైసిస్ ఒక 2 years అని అది చేశారు. సర్జరీ చేసుకోవాలంటే అప్పుడు కూడా స్క్రీనింగ్ అని పెట్టారు. కాకపోతే దాన్ని మేము డీప్లిమెంట్ చేసి మనుషులందరినీ ఇలా కాకుండా, అంటే స్క్రీనింగ్ జరగకుండా మేము ఆపగలిగాం. ఇప్పుడు మళ్ళీ అది కాకుండా ట్రాన్స్ ఉమెన్స్ దగ్గరికి ఎవరైనా సరే ప్రతి ఒక్కళ్ళు సర్జరీ చేయించుకోవాలంటే డాక్టర్ దగ్గరికి, గవర్నమెంట్ ఇచ్చిన డాక్టర్ దగ్గరికి, మెజిస్ట్రిక్ దగ్గరికి వెళ్ళి మేము బట్టలు ఇప్పి అసలు మా అవయవాలు ఏమున్నాయి, ఒక 12-9 సంవత్సరాలు వస్తే ఒక చొక్కా మనము మన కన్నతల్లి ముందు మార్చుకోవాలా, మన అన్న ముందు మార్చుకోవాలంటేనే ఒక చొక్కా కానీ ఒక డ్రెస్ కానీ మార్చుకోవడానికి ఎంత ఇబ్బంది పడతారు. ఈ రోజు వెళ్ళి ఎవరో ముందు మేము బట్టలు ఇప్పి మా బాటమ్ ఇప్పి మేము మీకు ఏముంది అని చూపించాల్సిన పరిస్థితి ఈ బీజేపీ గవర్నమెంట్ మాకు ఇప్పుడు కల్పించింది. సో ఇంటర్నల్గా చేంజెస్ అంటూ ఏం లేవండి. సో బేసికలీ ఇంటర్సెక్స్ వేరియేషన్స్ ఉంటాయి చాలా. అంటే బేసికలీ కిడ్నీ పైన ఒక అడ్రినల్ గ్లాండ్ అని ఒకటి ఉంటుంది, అది సరిగ్గా పనిచేయకపోవడం వల్ల టెస్టోస్టెరాన్ తగ్గడం, లేకపోతే ప్రైమరీ అదేంటి ఆండ్రోజన్ ఇన్సెన్సిటివిటీ సిండ్రోమ్, అట్లా చాలా సిండ్రోమ్స్ ఉంటాయి. ఆ సిండ్రోమ్స్ అన్నిటిని మనం నేమ్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ టర్నర్ సిండ్రోమ్, అలాంటి సిండ్రోమ్స్ అన్నిటిని మనం నేమ్ చేసి వాళ్ళని ట్రాన్స్జెండర్స్ అంటే అది అలా కాదు కదా. ట్రాన్స్జెండర్ అంటే ఏంటి, వాళ్ళు మనసులో అదేంటి మగవారు ఆడవారు లేకపోతే ఇంకేదో అది వాళ్ళ బ్రెయిన్కి సంబంధించింది, మైండ్కి సంబంధించింది. ఇట్స్ నాట్ బయాలజీ. ట్రాన్స్జెండర్ అనే పదానికి అర్థం ఏంటి అసలు? ట్రాన్స్జెండర్ అంటే ట్రాన్సిషన్ అయినటువంటి వ్యక్తి అని. సహజంగా అదే రకంగా పుట్టిన వాళ్ళని ట్రాన్స్జెండర్ అని ఎట్లా అంటారు అసలు? ఒక వ్యక్తి పురుషునిగా కానీ స్త్రీగా కానీ పుట్టిన తర్వాత అతను ఎదుగుతున్నటువంటి క్రమంలో తనకు డిస్ఫోరియా అంటే తనున్నటువంటి శరీరానికి తనకున్నటువంటి మానసికమైనటువంటి ఆలోచనలకు కరెక్ట్గా ఒకే రకంగా అలైన్మెంట్ లేనప్పుడు ఆ వ్యక్తి తన శరీరాన్ని మార్చుకుంటే వాళ్ళను మాత్రమే ట్రాన్స్జెండర్ అంటారు తప్ప, ట్రాన్స్జెండర్ అంటే పుట్టుకతోనే ట్రాన్స్జెండర్ ఎట్లా అవుతారు అసలు? అట్లా ఒకవేళ అట్లా ఉంటే దానికి ఇంకేదో పేరు ఉండాలి. ట్రాన్స్జెండర్ అనే పేరు ఎందుకు ఉంటుంది? వీటినన్నిటిని ఇంటర్సెక్స్ వేరియేషన్స్ అంటారండి మెడికల్ టర్మినాలజీలో. కానీ వాళ్ళని ట్రాన్స్జెండర్ అని అయితే డిఫైన్ చేయడానికి బుక్స్లో ఎటువంటి రీసెర్చ్ కానీ ఏమీ లేదు. అసలు మన దగ్గర టూల్స్ లేవండి, ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ వ్యాలిడ్, సింప్లీ ఇట్స్ నాట్ వ్యాలిడ్. సో అందుకని మన దగ్గర వచ్చేసి టూల్స్ కూడా ఏం లేదు. మెడికల్ టెక్స్ట్ అదే మేము అడుగుతున్నామండి. అసలు వాట్ ఈస్ ద క్రైటీరియా ఫర్ డిఫైనింగ్ సంబడి యాజ్ అ ట్రాన్స్జెండర్ పర్సన్? దట్ ఈస్ ద క్లియర్. మా మెడికల్ ఫ్రాటర్నిటీ నుంచి వచ్చేసి ఒకటే ఒక క్వశ్చన్ అండి, అసలు ఏంటి, వాట్ ఈస్ ద క్రైటీరియా, వాట్ ఆర్ ద టూల్స్ దట్ యు ఆర్ యూజింగ్ టు టర్మ్ సంబడి అ ట్రాన్స్జెండర్ పర్సన్? ఏ హక్కు ఏ అధికారం మనకుంది
నేనైతే ఒక డాక్టర్గా ఎవరిని ట్రాన్స్జెండర్ మీరు ట్రాన్స్జెండర్ అని అయితే నేను నా అంతటా నేను చెప్పలేను. మీరు ఏది వాడి చెప్తున్నారో అది మేము తెలుసుకుందాం అనుకుంటున్నాం. ఇంకొకటి వచ్చేసి ట్రాన్స్ మెన్ గురించి ఒకటి మాట్లాడదాం అనుకుంటున్నా. బాటమ్ సర్జరీస్ ఎక్కడ జరగవండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంట్రీ వైడ్, నేషన్ వైడ్ చాలా తక్కువ హాస్పిటల్స్, తక్కువ ఆసుపత్రుల్లో మాత్రమే ఈ బాటమ్ సర్జరీస్ జరుగుతాయి అన్నమాట. సో ఈ బాటమ్ సర్జరీస్ అసలు జరగనప్పుడు, సో అప్పుడు ఒకవేళ బాటమ్ సర్జరీస్ జరగకపోతే ట్రాన్సిషన్ అవ్వనట్టే. సో అప్పుడు వాళ్ళకి, సో బయట వాళ్ళందరూ ఓ వీళ్ళు ఇట్లా వాళ్ళు అట్లా, వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు రావు, ఇల్లులు ఇవ్వరు, అలాంటివన్నీ ఉంటాయి.